యుఎస్ లో ఒక చాలా సీరియస్ కేసు ఉంది. ఆ కేసుకి సంబంధించిన ఫైల్స్ అనేవి బయటకు వస్తే చాలా మంది సెలబ్రిటీస్ అండ్ పవర్ఫుల్ పీపుల్స్ వాళ్ళ నిజ స్వరూపమైన వాళ్ళు చేసిన క్రైమ్స్ అనేది బయటకు వస్తాయని చాలా మంది అంటున్నారు. అయితే ఆ ఫైల్స్ పేరు ఏంటి? దాని పేరే ఎప్స్టైన్ ఫైల్స్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఎప్స్టైన్ ఎవరు? ఆ ఫైల్స్ అంటే ఏంటి? ఎందుకు అమెరికాలో ఈ కేసు అంటే అంత సీరియస్ గా ఉంది? స్టెప్ బై స్టెప్ మనం ఈ వీడియోలో మనం అర్థం చేసుకుందాం. జెఫ్రీ ఎప్స్టైన్ అంటే అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. మనీ ఉంది, పవర్ ఉంది, అలానే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ తో ఫ్రెండ్షిప్ కూడా ఉంది. అయితే ఈయన బయటికి చాలా రెస్పెక్ట్ఫుల్ గా కనిపించేవాడు, కానీ లోపల ఒక పెద్ద డేంజరస్ క్రిమినల్ యాక్టివిటీస్ నడిపేవాడు. తన అవసరాల కోసం చాలా పెద్ద పెద్ద క్రిమినల్ యాక్టివిటీస్ చేయించేవాడు. సింపుల్ గా చెప్పాలంటే పూర్ గర్ల్స్ ని జాబ్లు ఇప్పిస్తాను, మనీ ఇస్తానని పిలిపించి తన బిజినెస్ యాక్టివిటీస్ కోసం ఎవరైతే రిచ్ పీపుల్స్ సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించేవాడు. సో ఇదొక మేజర్ ట్రాఫికింగ్ కేసు. ఇప్పుడు మెయిన్ పాయింట్, అసలు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ అంటే ఏంటి? ఈ ఫైల్స్ లో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ కాంటాక్ట్ లిస్ట్, ప్రైవేటైజ్డ్ అండ్ ఫ్లైట్ రికార్డ్స్, ఫోటోస్, ఈమెయిల్స్, ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఇవన్నీ దాగున్నాయని అంచనా. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ ఫైల్స్ లో ఉన్న పేర్లో ఉన్న వాళ్ళందరూ క్రైమ్ చేసినట్టు కాదు, కానీ అటువంటిది ఏమైనా ఉన్నా సరే తప్పు అని ప్రూవ్ చేసుకోవాలి. ఇక ట్విస్ట్ ఏంటంటే 2019లో ఎవరైతే ఎప్స్టైన్ ఉన్నారు కదా ఆయన అరెస్ట్ అయ్యాడు, కానీ సడన్ గా జైల్లో ఉండగానే మరణించాడు. ఈ విషయంపై అఫీషియల్స్ ఏమన్నారు? ఆత్మహత్య అని అన్నారు. కానీ పబ్లిక్ కి ఇక్కడే డౌట్ వచ్చింది. అమెరికాలో ఈ కేసు అనేది ఎందుకు ఇంత బిగ్ ఇష్యూ అంటే రిచ్ పీపుల్స్ అందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఎస్కేప్ అవడానికి చూస్తున్నారా? విక్టిమ్స్ కి జస్టిస్ దొరుకుతుందా? ఏదైనా నిజాన్ని హైడ్ చేస్తున్నారా? అప్పటి నుంచే ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వస్తున్నాయి. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఒక విలేజ్ లో గానీ సిటీలో అనుకోండి, ఒక సర్పంచ్ గానీ ఎమ్మెల్యే గానీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ సీక్రెట్ డైరీ, దాంట్లో వాళ్ళు చేసిన కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయి అనుకోండి, దానికి సంబంధించిన ఫైల్ ఒకరి దగ్గర ఉంది. అది కనుక బయటకు వస్తే ఏమవుతుంది? వాళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తుంది అండ్ చట్టానికి దొరికిపోతారు వాళ్ళు. ఈ ఎప్స్టైన్ ఫైల్స్ కూడా అలాంటిదే. సో ఈ ఫైల్స్ అనేది బయటకు వస్తే చాలా మంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది బయటకు వస్తాయి. చాలా రోజుల తర్వాత రీసెంట్ గా ఈ న్యూస్ అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. అసలు ఏం జరుగుతుందో మనం చూద్దాం. సో ఈ కంప్లీట్ కేసు పై మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.